లేక గుడిలో ఉన్న పిట్టలా లాంటి పిక్కలవన్నా ఉన్నది కోతులా లాంటి కొంకులవందంగా నడతాను పారలేకపోతే తట్ట లేకపోతే నీ చేతులు పాడి నా కొంగు తట్ట వేసి గుడిని శుద్ధి చేసి గీకులను పుయ్యబడతాను ఎత్తిపోయాం గుడిలో పుత్రమంతా రాజులో రమ్మా చెలిపూరలు ఎంతో మంచులు అనుకున్న చపాట్లు కొట్టమంటే ఒక్కరు చపాట్లు కొడతలేరు అందుకని అంటే కథ కాడవేనా ఏ పదన కాడవేనా ఏ రావణ కాడవేనా చెప్పినప్పుడు చెవులతో నేనాలే కళ్ళతో చూడాలి కొట్టమన్నప్పుడు అరమలు లేకుండా చపాట్లు కొట్టాలని అంటారు చేతులు ఉన్న కొట్టలు చేతులు లేని వాళ్ళు కొట్టకుండా మరి కొట్టిన వాళ్ళ తేనంత పోతుంది కొట్టలుగా పడుతుంది చేతులు ఉన్న వాళ్ళు కొట్టి కొట్టుకోండి చప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయింది రాయ సరికాల వెళ్ళాక చప్పట్లు కొట్టవాక చప్పట్లు కొట్టే కుప్పట్లు రాజు మోహనరెడ్డి ఆ తల్లి శ్యామనీలే సిరిసి కిందికి పెట్టేలు సిరి పాదాల మీద పెట్టేవంటి వరగాల తపసపడతాను అన్నారు ఈ గుడి కాడ పరకాల పొదలో గుడి కాడ ప్రాణం మన ప్రాణం మీద కానీ మన కొరకు ఏడ్చేటోళ్ళు ఇంటికాడ మనకు కొడుకులు ఉన్నారా మనకు బిడ్డలు ఉన్నారా గుడి కాడ పుల్ల సంపదలే రాత్రి పుచ్చే పళ్ళ కడ కట్టే మనం తెలుసుకొని అర్థం పాటు చేపల పరువు అయింది అరే గట్టగా కొంచెం ఇంటి ముంగట నల్లేసిన పుడదాను కానీ ఇలా మధ్యలో పోతుంది అరవా కూడా లేకుంటున్నదా లింగం అందుతలే ఆరా నీకు చూడరా కోసి ఆడిపించినట్టు ఆడిపిస్తాందిరా డోలోడా అయితే మా అమ్మ టీవీ సౌండ్ పెట్టి కుదితే పక్క పుండలో కింద అంత పిల్లని ఎందుకు చేసుకున్నావు సగం అంతా పాలకి అయిపోయినావు ఇచ్చే అది భూమే దగ్గర బిడ్డ పాలకియా అరే 10 ఎకరాల పొలం ఉన్నాడు 5 ఎకరాలు ఇస్తాను ఎర్రమ్మనోకు మరి దీన్ని ఎట్టియాల బిడ్డ మరి దీన్ని ఎట్టితో కింది మొక్కన నాకిచ్చి మీద మొక్కన ఉంచుకో ఇక ఆడన్నట్టు ఇట్టి కానీ ఇటువంటి పింఛన్ లక్షలకి అయ్యి పింఛన్ లక్షలకి ఇద్దరే సుఖపడతారా 2000 వేరే ఇప్పుడు 4000 అయితేనే అట ఇక పెట్టి కొడతావు సౌండ్ పెట్టు
అట్లా కదా పెద్ద మనిషి కోపవాసిన మగవాడు ఇంట్లో కట్టె బట్టి పిల్లల నాట ఆడితే 3 ఇల్లు తిరిగాడు ఆడది ఇంట్లో వేళ కట్టి సౌండ్ పెట్టి కొడతా అయితే కుక్కలు కొట్టినాడు పిల్లలు మొత్తుకుంటే వాళ్ళకి నిలబడుతుందా ఆ సౌండ్ బారికల్లా పిల్లలు అయితే కొడతా అంటే 1 కొట్టి తగ్గుతా 2 కొట్టి తగ్గుతా 3 కొట్టినాక కాళ్ళ సొందరది వచ్చి ఏమైతే ఎత్తేసి మీద పోకుంటే నువ్వు వచ్చేది పట్టుకోవాడు కూడా ఎక్కడ బిడ్డ అది పండదాకా పండని బిడ్డ నీవు సంసారం కాకుంటే లంగల దొంగలవరా ఓని బాంచరు బిడ్డు బగ్గ తలకాయ బొక్క కూర తిని చేపల బాగొరిస్తాను గుళ్ళ కచ్చి మొక్కుతాను దేవుడా బగ్గ కడుపు నిండా నీసు తిని గుళ్ళే పోయి మొక్కుతాను చిన్నారు ఏ బాబు చిన్నారులకు బాబు కరుణి కలుసుడు కాదు పోయి ఆత్మల కలుతాడు ఆత్మల కలిసి మాట దొరబడిందా విద్య నన్ను ఈ గుళ్ళ వెళ్ళా దాగురా ఆత్మ కలిసి కోరి మొక్క వాళ్ళే నమో నమో సరస్వతి సరస్వతి బొమ్మ కాదు బ్రహ్మ సరస్వతాలు కొంచెం నచ్చిపోతుంది అయ్యో కట్టాలకి తీసుకునే కాడ తప్పిస్తే విష్ణులక్ష్మి కడుపు కాలం లేదు కాటికి లేదు వంటికి సుఖలేదు కళ్ళ కింద ఘోరమైన తలదొడ్డిల భార్య భరతలు సురాని 33 కోట్ల దేవతలకు ఎవరి స్థుతిముడు తెలియదు మరి ఎవరి స్థుతిముడు తంది వాళ్ళు ఏ గుళ్ళె పూయబట్టిల్లు శ్రీ వేణుగోపాల స్వామి గుళ్ళె పూయబట్టిల్లి మరి ఎవరయ్యా సురాన 33 కోట్ల దేవతలు నాభి కమల మందు పుట్టింది బ్రహ్మ బ్రహ్మపుత్రుడు మారుషి మారుషి పుత్రుడు మనోహరు మనోహరు పుత్రుడు కశపుడు కశపుని పుత్రుడు జగన్నాథ జగన్నాథ పుత్రుడు అక్షయుడు అక్షయుని పుత్రుడు విక్షయుని పుత్రుడు నరవన్యుడు నరవన్యుని పుత్రుడు బాణుడు బాణుడు పుత్రుడు శ్రీశంకుడు శ్రీశంకుని పుత్రుడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు పుత్రుడు లోహితుండు లోహితుండు పుత్రుడు ఈ బారితుండు పుత్రుడు దుందుమానుడు దుందుమాని పుత్రుడు యమనేశ
యమనేజ పుత్రుడు మాందాత పుత్రుడు దత్తాసాంగుల పుత్రుడు అమిత పుత్రుని పుత్రుడు సమంజయుని పుత్రుడు భాగ్యరథుడు పుత్రుడు బాసురుడు ఢిలీవి పుత్రుడు అజుని పుత్రుడు దశరథుని పుత్రుడు శ్రీరాముని పుత్రుడు లవకుమార పుత్రుడు భిన్నారజన పుత్రుడు సురగోపాలుని పుత్రుడు నందగోపాలుని పుత్రుడు సురాసేనుడు పుత్రుడు వసుదేవుండు పుత్రుడు గోపాలకృష్ణుడు పుచ్చగాని కన్నీరా లేని కన్నీరా పరదేశ కన్నీరా లేని వారి కన్నీరా ఉన్నవారి కన్నీరా పేదవాని భార్యని బింద కలిగిన వారి గొంపగాలి గురుడు భగవంతుడు అరిచేతుల గురువారు వరసిండు కన్నయ్య పుట్టు భూలోక నగరం నీరు నిర్మలకి నిజమైన పల్లె రాజు నేను గురు రకమాల కోటగేలే వాడు రెడ్డి మోనరెడ్డి భార్య ఆడవిల్ల బిడ్డల కొరకు 7 వయలు 7 గాడి వల్ల 7 నాగవల్ల 3 తిరులోకము నరసింహ నాగలోకం మొక్కని దేవుడు లేడు పట్టను వ్రతం లేదమ్మా రాను అడవిలోన వేణుగోపాల స్వామి గుడి అంటే నా గుళ్ళకచ్చి భార్య భర్తలు చూడు తల్ల కింద అఘోరమైన గుడిలోన చూడు నా విగ్రహానికి తలమాదుకుంటారు భార్య భర్తలు ఆ గుళ్ళ చచ్చిపోతే గుళ్ళు నీసుగుళ్ళు కౌసుగుళ్ళు అయితే నన్ను ఎవరన్నా దేవుడని మొక్కుతారా ఇప్పుడే వెళ్ళిపోయి ఆ తల్లికి నేను సంతానం ఓడిగా వస్తాను అని పులబడవారు రుద్రవీకుడు అయిందట జలమాలు పడవారి చంద్రవేకుడు అయిండు పుట్టవాని జ్ఞానం పలుకుతే సంగమాది సమగట్టుకోని అటువంటి భూలోక నగరమై గోవిందరా
నాయన ఊదంది ముచ్చేవాళ్ళు పెడతారా అంతలా అయితే కొట్టుకోర గంట అదే కదా నీ కనుభవం కొట్టుకున్నాడు ఎందుకంటే ఈ ఊళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా డోలు కొట్టుకుంటూ వస్తేనే వీళ్ళందరూ వచ్చిళ్ళు నేను ఇక్కడ కొట్టుకుంటేనే వాళ్ళ ఇంటి ముంగడికి వస్తారు ముచ్చం పెడతారు అవునవును ఎట్టేట మనిషి లెక్క మనిషిరా ఎప్పుడింటి వాళ్ళ తోట మందు కొట్టమని పిల్లల 3500 మందులు తెచ్చింది ఇంటికాడ వచ్చింది అయ్యప్పక ఆవిడ పగడ వాళ్ళకు లేచి నట వచ్చి ఇంటికి పోయినాక పిల్లల ముట్టసాడు వద్దు అనుకుంటాడు ఇక్కడ కూసున్నోళ్ళ ఇద్దరు వలగే అక్కడ నిలబడ్డోని వలగే పట్టోని పలుకుతాయి కదా వచ్చే ఇంత బస్సు కాదు ఇచ్చే ఎందుకు నూకినవే ఎందుకు నువ్వు కేసినావా ఎందుకు నూకేసినవే ఇవరికే మగ లొల్లేస్తాను ఇవరికే నా పెన్ను నన్ను ఓడతలేదంటే వాడు కనగనా 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 అక్క తినక గంట పోకటి ఎక్కువ గుడుగు కడికి ఎవరు అచ్చులు దానం ఉన్నట్టు గంటలు కొడతాండు వచ్చిన వాళ్ళకి దానం పెట్టి వెళ్ళగొట్టరా అబ్బో ఎవరు నువ్వు దానం పట్టుకొని పోతారా డోలోడా దానం నీ పట్టుకొని పోతాను ఆడోళ్ళ మళ్ళీ అంటారు కానీ అంతే వాడన్నట్టు అయితే నువ్వు గుళ్ళే మొక్కుకుంటూ ఉండు దానం పెట్టి వెళ్ళగొచ్చేస్తా పోతా మొగోళ్ళు నా పెన్నం సంగతి చూడు ఏం చేసి నిన్ను ఇక్కడ ఉండవని పెన్నం పోయేస్తానంటే లేదురా ఓహో గట్టనా నువ్వు సత్యట్ల బతవరా వచ్చే ఇంకా సత్యంగా మళ్ళీ బతుకుతావరా ఏ పెన్నల పురుగు చేస్తాడో దేవుడు ఇప్పుడు తిప్పుతాను చూడు నా భార్య రావడంతో నాకు ఆ ఓటు అనిపించా అదే
తోడి చెయ్యరమ్మా ఇంటి చుట్టూ తిరిగే దీవరాజీవమ్మ మనసున్న మనుషులకైతే కలకబడే ఉండే మనమైన జన్మనికే నీవే ఉండే వాడిని బతకనియవే నన్ను పక్కని తెల్లారవరకు నేను సావదేముతుందని అట్లా నాలుగు నువ్వు కిందికి మీదకి లేచేదంటే గుమ్మడాకులు కిందికైతే గుమ్మడికాయలు మీదకైతే అందుకే అబ్బా ఎవరిరా ఎవరిరా ఉంటే చెప్పమా అరే గానంగా మీ చిన్న పోతాను మీ అవ్వ మిండని నేనే చిన్నయ్యను అరే ఎవరివిరా కూడా ఎవరివిరా అందుపడకు నాకు ఉంటే నేను చెప్పపోతున్నా గంతమంది రోడ్డు పండుగ ఉన్నారు కాదు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాదు ఎవరన్నా ఒక్కరు మిండేడు వాళ్ళకి సడ్డకూడదు వాళ్ళని చెప్పపోతున్నా ఏ కూర్చోరాలు కదా కొలజ కొడుక నువ్వు మనిషివా నీ ఏ గండికే అంటారా అచ్చారం తగ్గట్టు ఉండాలి పెళ్ళు నేను ఎందుకు కొట్టుడు కిందేసి మీద కూడా కడతావు నువ్వు పట్టుకొచ్చిన ధనం ఎడమ జోలలో పోసినప్పుడు ధనం తీసుకున్నాడు బిడ్డ ఏ ఊరు ఏ పళ్ళు ఎందుకొరకు ఈ గుడికాడ పూజ పట్టిందమ్మా గుడికాడ నువ్వు ఏం మూల కొట్టుకొని ఏం కూడా ఆడకుండా అమ్మా పల్లె రాదు నేను ఊరు రఘునాథ పోటే లేదు నా భర్త పేరు మరి కాపుమోహన్ రెడ్డి నా పేరు శావనీలది కొడుకులు లేక బిడ్డలు లేక కాదు రెండు కాదు ఇళ్ళల్లో తన పల్లెల్లో పోసుకొని సొరగాళ్ళ దేవతల పూజలు చేసినాం మక్కలు దేవుడు లేడు ఎందునా ఏ దేవుడు బాగా పొలమోడ కట్టకపోయాడు నాయన పడితే పాట పాటకుడు పాటకు తెచ్చి గీగుడులో పూజ పడతా అంటే పట్టిన పూజ పిల్లలు చేసినవయ్యా నువ్వు ఎందుకొరకు వచ్చినవయ్యా ఇప్పటిగా అంటారు పొయ్యంగా వెయ్యంగా ఒకరా ఇదనగలాట పొయ్యంగా సారను వచ్చో అన్నారు కట్టంగా కరగపోదామన్న ఈ రోగం ఏమవును అన్నారు బిడ్డ నేను వచ్చింది ఎందుకొరక కాదు నేను శివుని వద్ద ఉండి శోభాన్ని ఓ బిడ్డ నీకు సంతాన ఫలం లేదన్న వారెవరు ఈ గుడి ముందు గుండం ఉన్నది గుండంలో తడివిడ తాను వేసి వస్త్రాలతోని మఠము కాడికి వచ్చి అష్టప్రాణాలు ఒక చోట పెట్టి అష్టాలు ఆడేది కాకి పిల్లలు ఏదో కళ్ళు ముందు పిల్లలు అంగిళ్ళు రావలించింది తడివిడ దానం చేసింది రెండు ప్రాణ
పాదాలు ఓచోడ పెట్టి 2 వస్త్రాలు కిందికి దేవదేవంగా పలానా పిండి అంట మరి నాయన సంతానం ఇచ్చే ఫలాన్ని ఆపినావు నీకు ఫలం ఇత్తగాని ఒక్క మార్గం ఉండదమ్మా మరి కనన్న కాడ కారణం ఉంటది మరన్న కాడ మలకు ఉంటది కనన్న కారణం ఏంది మలన్న మలకి ఏంది కారణము కుడుతునంటే భయమంటారయ్యా కని అన్న కారణం చెప్తా మరి అన్న మాట చెప్తా ఆడు అన్న అర్థం చెప్తా ఏదో కాదమ్మా నీ గర్భాన మాత్రం మనకు ఇచ్చే బలము చక్కని బిడ్డ కలుగుతుంది ఆ బిడ్డ పుట్టినాక ఎగసి 7 ఏళ్ళ పిల్ల తప్ప పడుకు లేచి తలుపుకొల్లేమని తిన్నాడు నీకు మరణగండం ఉన్నది బిడ్డ నాకు పడగండ కొడుకు బిడ్డ పేరు పక్కర్తి ఉందని అయ్యా దొంగ పేరు పోయవచ్చు లంగ పేరు పోయవచ్చు దాని పోయవచ్చు దరిద్రాన్ని పోయవచ్చు కొట్టు నిందే మొయ్యరాల నిందా అంటారయ్యా నా కడుపు వండాలని గీ గుడి కాడ మీకు పూయబడితే బిడ్డ కలిగినాక నా ప్రాణం పోతా అన్నవారాయణు అవ్వలేని పిల్లల కోసల చూస్తారయ్యా అయ్యలేని పిల్లగాళ్ళ బాధలు చూస్తారయ్యా అయ్యా